ఆబ్వియస్గా నిఖిల్ అంటే మాత్రం పృథ్వీనే తీసుకుంటాడు అపోనెంట్ కింద. పృథ్వీకి అవకాశం ఇస్తాడు, ఇంకొకళ్ళ వైపు రావడానికి కూడా ఇవ్వడు ఆయన, ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి. నెక్స్ట్ గౌతమ్ ప్రేరణను సెలెక్ట్ చేసుకున్నాడు. నా దృష్టిలో ఏమిటి అని అంటే వీళ్ళిద్దరికి 2 ఛాన్సులు వచ్చినాయి, గౌతమ్కి ప్రేరణకి. మిగతా అందరికి ఒక్కొక్క ఛాన్స్ వచ్చింది. అండ్ ఈవెన్ పృథ్వీకి కూడా డబల్ ఛాన్స్ వచ్చింది. ఆ డబల్ ఛాన్స్ అందరికి ఇచ్చినప్పుడు తేజకి ఒక్కడికి ఎందుకు ఇవ్వలేదు? ప్రూవ్ చేసుకోవాలని అనిపిస్తుంది కదా. సో ఆ సెకండ్లో ఇలాంటివి చూస్తేనేనండి అనిపిస్తుంది, ఏమన్నా అంటే సింపతి అంటారు, అంటారు అని వాయిస్ అయితే రేస్ చేశాడు. కానీ ఇంకా అక్కడ అంతకు మించి అవకాశం లేదు. సో అలా జరిగిపోయి టేస్టీ తేజాకి అయితే అవకాశం రాలేదు. సో మనం ఇది కావాలని చేశారా చేయలేదా అనే దానికి కూడా ఏం లేదు, అంతా అలా జరిగిపోయింది అంతే. ఇక్కడ ఎవరికి అన్యాయాలు అంటే బయాస్డ్గా ఏం అనిపించలేదు నాకు. సో నిఖిల్కి అయితే అవకాశం రావడం ఒక మంచి విషయం, ఎందుకంటే ఒక 3-4 వీక్స్ నుంచి ఆయన ఏం ఆడట్లేదు, సింపుల్గా ఏదో హౌస్లో ఉంటున్నాడంటే ఉండాలి. అవకాశం రావట్లే ఆయనకి, ఆడడానికి కూడా ఛాన్స్ రావట్లే. ఛాన్స్ ఇచ్చి మంచి పని చేశారని అనిపించింది. సో గౌతమ్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఒక విషయం అయితే పక్కా అండి, టాస్క్ల దాకా వస్తే నిఖిల్ గౌతమ్ కంపేర్ చేస్తే యాక్చువల్గా టైటిల్ రేస్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ టాస్కుల్లో గౌతమ్ ఓడిపోతాడు డామ్ ష్యూర్ నిఖిల్తో కంపేర్ చేస్తే. నాకు ఇక్కడ టైటిల్ రేస్ కి కొంచెం వెనకబడ్డా గౌతమ్, ఇది ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్ గా ఉంటుంది పక్కా. ఎందుకంటే ఆడియన్స్ అన్నీ చూస్తారు కదా, ఏదో ఒక్క వీక్ది మనసులో పెట్టేసుకుని ఓట్స్ అయితే వెయ్యరు కదా. సో ఇదైతే ఇంపాక్ట్ గ్యారంటీ ఉంటుంది. అండ్ టైటిల్ రేస్ లో కొంచెం వెనకబడ్డా అనిపించింది గౌతమ్. మొన్నసారి బ్రెయిన్ మెంటల్ స్టెబిలిటీ అది థింకింగ్ గేమ్ ఇచ్చినప్పుడు కూడా అంత బాగా ఏం ఆడలేదు ఆయన. సో రోహిణి గారు ముందుకు వెళ్ళిపోయారు, మేబీ ఆ M లెటర్ జారిపోవడం వల్ల అలా జరిగింది. సో విష్ణు గారు అన్నట్టు ఏమన్నా ప్లానెటరీ మోషన్స్ రకరకాల గ్రహాల నవగ్రహాల ఏమో తెలీదు. సో ఇప్పుడు కూడా పోనీ అది పక్కన పెట్టేస్తే ఇది 2వ అవకాశం, ఇది ప్రూవ్ చేసుకోవడానికి చాలా మంచి ఒక ఆపర్చునిటీ. ఇది కూడా ఆయన అంత బాగా పర్ఫామ్ చేయలేదు. నాకైతే మాత్రం టాస్కుల్లో నిఖిల్ని కొట్టేవారు లేరనిపించేసింది. పృథ్వీ నిఖిల్ టాస్కుల్లో సూపర్ ఆడతారు. అండ్ వెన్ కంపేర్డ్ టు గౌతమ్ నిఖిలే టాప్ టాస్కుల్లో. ఆబ్వియస్గా అది ఒప్పుకోవాలా ఎవరైనా. ఆ స్లైడ్ ఎక్కే ముందు వాటర్ దాంట్లో కాలు పెట్టి ఎక్కాలి అన్నారు. ఇక్కడేమి పృథ్వీ తప్పు చేసేసాడా అని అంటే తెలిసిందే కదా, పృథ్వీ ఫౌల్ గేమ్స్ ఆడతానే ఉంటాడు, ఆయనేమి జెన్యూన్గా ఆడాడు గేమ్స్ని. బట్ ఒక విషయం ఏం చెప్తానంటే ఎస్ 2 సార్లు వాటర్లో పెట్టి కాలు అయితే పైకి పెట్టి వెళ్ళలేదు. అండ్ రోప్ని కూడా మధ్యలో అంటే ఒకే స్టెప్తో ఎక్కేసి తెచ్చేసాడు కొన్ని సార్లు. బట్ వాటికి పాయింట్స్ తీయచ్చు, కానీ కాలు పెట్టకుండా వెళ్ళిన ప్రతిసారి ఆయన డిస్క్ తేలా, మళ్ళీ బ్యాక్ వచ్చి డిస్క్ తీసుకొని మళ్ళీ వచ్చి కాలు పెట్టి వేశాడు 2 సార్లు. నేను చూసాను, నేను అబ్జర్వ్ చేసినంత మటుకు. సో అక్కడ ఆయనకి పాయింట్ తగ్గించారా అంటే వీళ్ళకి కూడా ప్రేరణ రైస్ చేసేదాకా తెలియలేదు. ప్రేరణకు కొంచెం ఉక్రోషం వచ్చేసిందేమో, లేక ఏమన్నా అబ్బాయి ముందుకెళ్ళిపోతాడేమో అని అనిపించేసిందో ఏమో. పృథ్వీ ఒక్కసారి 2 సార్లు తప్పు చేశాడు, బట్ ఆ టైంలో డిస్క్ అయితే తీసుకోలేదు ఆయన. డిస్క్ తీసుకుని ఉంటే అది నిజంగా ఫౌల్ గేమ్ అవుతును. డిస్క్ తీసుకోలేదు కాబట్టి అది వ్యాలిడే. నిఖిల్ కన్నా ఈ అబ్బాయికి ఒక రవంత ముందు పెట్టుంటే బాగుంటుంది నాకు అనిపించింది పృథ్వీని. అండ్ నెక్స్ట్ ఇంకో టాస్క్ వచ్చింది, అప్పటికే కొంచెం డల్ అయిపోయినట్టున్నాడు పృథ్వీ. సో నెక్స్ట్ గేమ్లో అది కూడా ఏంటంటే ఒక టాస్క్ గెలిచిన వాళ్ళకి ప్రయోజనం లభిస్తుంది కాబట్టి సెకండ్ టాస్క్ కూడా వాళ్ళే నెగ్గడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలా ఎందుకు బిగ్ బాస్ చేశాడో నాకు తెలీదు, అర్థం కాలేదు నాకు కూడా. ఎందుకంటే ఇంకొకళ్ళకి అన్యాయం జరుగుద్ది కదా డెఫినెట్గా. 3 టాస్క్లు చూస్తే అలాగే జరిగినట్టుగా అనిపించింది, ఏంటి నెక్స్ట్ వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగిందా అని చెప్పి. సో పజిల్ అయితే మాత్రం నిఖిల్ సాల్వ్ చేసేసారు. సో పృథ్వీకి ఇంట్రెస్ట్ రాలేదు, అబ్బా ఫస్టే పోయింది కదా ఇంకేం ఆడతాం అన్నట్టుగా ఇంట్రెస్ట్ రాలేదు. గౌతమ్ గారు అయితే అసలు ఏం చూస్తున్నాడు అసలు సగం కూడా చేయలేదు. ఏమన్నా అంటే ఆయనకి చిన్నది ఇచ్చారు కదా బాల్ వెళ్ళి వచ్చేది సో అని అంటారు. గౌతమ్ బాగా ఏం పర్ఫామ్ చేయలేదు టాస్కుల్లో కానీ అక్కడ కూడా. ఇక్కడైతే ప్రేరణకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. ఎస్ వర్త్ ఇవ్వాల్సిందే, తప్పేమీ లేదు ఆవిడికి. వచ్చిన సంచాలక్స్ని లేదా కంటెస్టెంట్స్కి రెస్పెక్ట్ అయితే ఇవ్వలేదు. నాకుంది కదా నేను చూపించుకుంటాను కదా అన్నట్టుగా ఉంది. ఎవరికైనా ఈగో హర్ట్ అవుద్ది కదా.
విష్ణుప్రియకి ఇచ్చారు, నబీల్కి ఇచ్చారు, హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేశారు. ఈవెన్ విష్ణు కూడా పక్కకి వెళ్ళి ఏడ్చిందే కానీ వాళ్ళతో ఏమి యుద్ధానికి దిగలేదు. నేను తెలుసుకోవచ్చా అని అడిగిందే కానీ యుద్ధానికి దిగలేదు. నబీల్ ఆబ్వియస్గా 2 ఓడిపోయాడు కాబట్టి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేసారు. ఇక్కడ ప్రేరణకి ఎవరికి రాని అవకాశం వచ్చిందండి. గౌతమ్కి కానీ, ప్రేరణకి కానీ, పృథ్వీకి కానీ. దాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. టేస్టీ తేజ ఆ అబ్బాయికి అసలు అవకాశం రాలే, ఒకసారి వచ్చింది. మరి అలా అనుకుంటే టేస్టీ తేజ కూర్చొని రాత్రంతా ఏడవాలా? ఈ అమ్మాయి యాటిట్యూడ్ బిహేవియర్ నాకైతే కరెక్ట్ అనిపించలేదు. నాకుంది, నేను చూపించుకుంటాను ఆ బలుపు అన్నట్టుగా చేసింది. ప్రేరణకేమో అన్యాయం ఏం జరిగిపోలేదు, ఆవిడ పర్ఫామ్ చేయలేదు, అందుకని తీసేశారు అంతే. అంతకుమించి ఇంకా ఏం లేవు. ప్రేరణ ఎప్పుడు ఇండివిజువల్ కుకింగ్ చేయలేదు ఆ హౌస్లో. జెన్యున్గా ఆన్సర్ చేయండి. మరి అవినాష్ కుకింగ్ చేసుకుంటే పితురిల్లాగా, చాడీల్లాగా హౌస్ మొత్తం ఎందుకు స్ప్రెడ్ చేస్తుంది? బజ్జీలు ఆవిడ వేసుకోలేదా అండి? ఆడియన్స్ ఇలాంటివి జరుగుతున్నప్పుడే అనిపిస్తుంది మనకో న్యాయం పక్కోడుకో న్యాయం అని. కానీ పిఆర్ ఉంటుంది చూసారు, ఇలాంటి వాళ్ళని గెలిపించి ముందుకెళ్ళిపోతారు. కేవలం ఈసారి టాప్ 5కి వెళ్తున్నారు అని అంటే జెన్యూన్గా వెళ్ళట్లేదని నాకు అనిపించింది. ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పిఆర్తో ముందుకెళ్తున్నారని నాకు గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకన్నా అద్భుతంగా పర్ఫామ్ చేసిన వాళ్ళు వెనక ఉండిపోతున్నారు, కేవలం పిఆర్తో ముందుకెళ్ళిపోతున్నారు చాలామంది కంటెస్టెంట్స్. ఏమో జెన్యున్ ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు, బట్ ఇలాంటి వాళ్ళకు కూడా ఫ్యాన్స్ ఉంటారా? అదేంటి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తోంది కదా నిజం. ఎలా సపోర్ట్ చేస్తారు అని అయితే అప్పుడప్పుడు అనిపిస్తుంది. ప్లానిటరీ మోషన్స్, గ్రహాలు, నవగ్రహాలు అనుకూలించాలి కదా. ఇదండి ఇవాళ ఎపిసోడ్ రివ్యూ. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేసేయండి. అండ్ మీ టైటిల్ విన్నర్ ఫేవరెట్ ఎవరో కూడా కమెంట్ చేసేయండి. నిజంగా ప్రేరణకు అన్యాయం జరిగిందా? పృథ్వీకి అన్యాయం జరిగిందా? నిఖిల్కి కంటెండర్ బ్యాడ్జ్ రావడం మీ అందరికి ఎలా అనిపించింది? లేక ప్రేరణకి బ్లాక్ బ్యాడ్జ్ రావడం మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసేయండి.